దేవునికి స్తోత్రములు. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఇలా రాయబడి ఉంది, క్రీస్తు యేసునందున్న మనమందరము కూడా నూతన సృష్టి అని రాయబడి ఉంది. మరి మనందరము క్రీస్తు యేసునందు ఉన్నాము కాబట్టి మనం ఎలాంటి నూతన సృష్టి మన జీవితంలో జరిగింది అనేది వాక్యాన్ని బట్టి ధ్యానించుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో ఇలా రాయబడి ఉంది, నేను నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను అని రాయబడి ఉంది. అంటే మనమందరం కూడా పరలోకమందున్న తండ్రితో సమాధానపరచబడ్డాం. ఈ సమాధానం మన హృదయాల్లో పనిచేస్తూ ఉంటుంది. పరలోకమందున తండ్రితో మనము సమయాన్ని గడిపేవారుగా, ఆయన మాటలంటే ఇష్టపడేవారుగా మనం జీవిస్తాము. ముఖ్యంగా ఒక్క మాటలో చెప్పాలంటే మనము సమాధానాన్ని కలిగి శాంతిని కలిగి జీవిస్తాము. చుట్టూ ఉన్న అనేక పరిస్థితులు మనల్ని కృంగదీయలేవు. చుట్టూ ఉన్న అనేక పొగడ్తలు మనల్ని అవమానపరిచి లేకపోతే మోసపరిచి మనం పడిపోయేలాగా చేయలేవు. ఎందుకంటే పరలోకమందున్న తండ్రితో సమాధానపరచబడిన ఒక ధన్యజీవులం, క్రీస్తునందు నూతన సృష్టిగా మార్చబడిన మనము. రెండవదిగా, మనం క్రీస్తునందు నూతన సృష్టిగా మార్చబడ్డాము అంటానికి ఒక ఉదాహరణ ఏంటంటే, బురదలో అనేక జంతువులు ఆనందిస్తూ ఉంటాయి. అక్కడే పెంట కుప్పల మీద తిరిగి బురదలో పడుకొని దొల్లాడుతూ ఆనందపడుతూ అక్కడే నిద్రపోతూ ఉంటాయి. కానీ ఒక గొర్రెని తీసుకెళ్ళి ఆ బురదలో పడేస్తే ఉండగలదా? అది ఎక్కువసేపు దాంట్లో ఉండలేదు. అలాగే మన జీవితంలో కూడా పాపము లేదని మనం చెప్పుకోవట్లేదు, కానీ ఆ పాపములోనే ఆ బురదలోనే మనం ఉండలేం. దాన్ని మనం అసహించుకుంటున్నాం. కాబట్టి పడినా కూడా లేచి మరలా బయటికి వచ్చేస్తుంది గొర్రె, అందులోనే సంతోషించదు. మనము పాపమునందు సంతోషించే వారము కాదు. ఇది క్రీస్తు యేసునందు మనకి నూతన సృష్టిగా ఉన్నాము అంటానికి ఒక ఉదాహరణ. మూడవదిగా, మనము ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటల మీద ఇష్టం కలిగి ఉంటాం. బైబిల్ చదువుకుంటాము, ప్రార్థన చేసుకుంటాము. ఎలాగంటే ఏదో నామకార్థ ఆచార సంబంధమైన భక్తి కాదు, కానీ ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవాలని మనము కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడి ఉంది, దివారాత్రము దేవుని వాక్యమందు ఆనందిస్తాను అని. అంటే మన ఆనందం ఎక్కడుంది? దేవుని వాక్యము దివారాత్రము ధ్యానించడంలో, వాక్యాన్ని వినటంలో, వాక్యాన్ని నేర్చుకోవటంలో, వాక్యాన్ని ఎవరైనా చెప్తుంటే వెళ్ళి జాగ్రత్తగా ఆలకించడంలో మన జీవితం సంతోషిస్తూ ఉంటుంది. ఇది మన జీవితంలో మనము దేవుని సమాధానము, పాపాన్ని చెడుని అసహించుకునే జీవితం, అలాగే దేవుని మాటల్ని ఇష్టపడి దేవుని సన్నిధిని సంతోషించే మనసు మనం కలిగి ఉంటాం. క్రీస్తు యేసునందున్న వారు ఇలాంటి నూతన సృష్టిగా వారు ఉంటారు. అంతేకాని వాక్యానికి దూరమైన వారిగా, ప్రార్థించలేని వారిగా ఉండరు. గంటలు గంటలు ప్రార్థించేవారిగా, గంటలు గంటలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉంటారు. గడిచిన రాత్రికాలం మేము ఉంటున్న ఒక ప్రాంతంలో ఒక చిన్న కూడిక పెట్టి వాళ్ళు నన్ను పిలిచారు. పిలిచినప్పుడు అక్కడ ఒక సేవకుడు వాక్యం చెప్తుంటే నేను ఎంతగానో ఆనందించాను. అందరూ అతని మాటలు అంతగా పట్టించుకున్నారో లేదో, కానీ నేను ఎంతగానో సంతోషించాను. నిజంగా దేవుని మాటలు ఎవరు చెప్పినా మనం సంతోషిస్తాం. అది వ్యక్తిని మనం చూడంగానే ఆ దేవుని మాటలు మనల్ని ఆకర్షిస్తాయి. ఎందుకంటే మన తండ్రి మాటలు మనకు అంత ఇష్టముగా మన జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి క్రీస్తు యేసునందున్న మనమందరము నూతన సృష్టిగా మార్చబడ్డాము. సమాధాన పడుతున్న జీవితాలు మనలో ఉంటాయి. సమాధానాన్ని కోల్పోకుండా కాపాడుకునే జీవితాలు మనలో ఉంటాయి. మనం నడుస్తున్న ప్రతి మార్గంలో ఎప్పుడు కూడా ప్రార్థించేవారిగా, వాక్యం ధ్యానించుకునేవారిగా, వాక్యాన్ని వినేవారిగా, దేవుడు మన కోసం సిద్ధపరిచిన ప్రతి వాగ్దానాలు మన జీవితంలో పొందుకునేవారిగా మనం జీవిస్తూ ఉంటాం. మన ఆనందము, మన సంతోషము, మన గానము మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. కాబట్టి మనమందరము దేవుని యందు ఆనందిస్తున్నామా? లోకమునందు ఆనందిస్తున్నామా? మనమందరము గంటలు గంటలు ప్రార్థించేవారిగా ఉన్నామా? దేవునితో సమాధానపరచబడ్డామా? లేకపోతే మనము ఇష్టానుసారంగా ప్రవర్తించేవారిగా ఉంటే మనం తెలుసుకోవాలి, మన రక్షణ సరి అయింది కాదు, మనం సరి అయిన మారు మనసు పొందలేదు. మన ఇష్టము మనం చేయడానికి రాలేదు. మన తండ్రి ఇష్టాన్ని నెరవేరుస్తూ నిరంతరము ఆయనందు ఆనందిస్తూ సమాధానపరచబడిన జనులుగా, అనేకులకు సమాధానకరముగా మనం జీవించాలి. మనము దేవుని వాక్యాన్ని విన్నాము కాబట్టి దీన్ని బట్టి మనం ముందుకు సాగుదాం. వాక్యమే మనకు ఆధారం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ ఛానల్ ఇప్పుడే చూస్తుంటే మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మేము
క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా మార్చబడ్డాము అంటానికి గల ఉదాహరణలు ఈరోజు మేము మాట్లాడుకున్నాం. పాపాన్ని ద్వేషిస్తాం, దేవునితో సమాధానకరమైన జీవితాన్ని కలిగి ఉంటాం, అందరికీ దేవుని ప్రేమను అందిస్తాము. మేము పొందిన ఈ రక్షణ అనేకులకు విశ్వాసాన్ని పుట్టించేదిగాను మా జీవితము ఉన్నట్లుగా మేము జీవిస్తాం. క్రీస్తు యేసునందున్న మేము ధన్యులము, నూతన సృష్టిగా మార్చబడిన వారము, తండ్రితో సమాధానపరచబడిన వారము, పాపాన్ని ద్వేషించిన వారము, వాక్యమును ప్రార్థనయు ఎల్లప్పుడూ కలిగి ఉన్నవారమని మేము నమ్ముచు యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి.